హలో అండి, నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. ప్రికాషన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. ఫీవర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఈ వర్షాలకి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి తప్పనిసరిగా. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చపాతీలోకి పూరీలోకి కర్రీ అయితే చేసేసుకుందామండి. చూసారు కదా, దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని ఇలా నీళ్ళతో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు రెబ్బలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే తొందరగా వేగుతాయి ఉప్పు వేసుకుంటే. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కారం చూసి వేసుకోండి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎంత పడుతుందో అంతే వేసుకోండి. ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవాలి. ఇది మనం వేయగానే వేడికి చిక్కగా అయిపోతుందండి. ఒకసారి కలిపేసుకోండి. ఇలా కొద్దిగా మొత్తం కలిసేలాగా కలుపుకునేసరికి ఇది చిక్కగా అయితే అయిపోతుంది. ఇది చిక్కగా అయిన తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నేను 1 కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. సరిపోయిందో లేదో, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించేస్తే గ్రేవీ అనేది చిక్కబడిపోతుందండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. మనకు ఆరిన తర్వాత కూడా కొద్దిగా చిక్కగా అయితే అవుతుంది. ఇలా కొద్దిగా లూజుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. పూరీలు మనకి పొంగుతూ రావాలి అంటే ఆయిల్ అనేది హీట్గా ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా, నేను గోధుమ పిండితో అయితే పూరీలు అయితే ప్రిపేర్ చేశానండి. చూసారు కదా, ఇలా ఆయిల్ హీట్ ఉండేలాగా చూసుకుంటే పూరీలు అనేది చక్కగా పొంగుతాయి. అంతేనండి, సింపుల్గా పూరీ అయితే రెడీ అయిపోయింది. మనం రెండోసారి పూరీ వేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది హీట్గా ఉండేలాగా చూసేసుకోండి. అప్పుడు చక్కగా పొంగుతూ అయితే వచ్చేస్తాయి. అంతేనండి, సింపుల్గా పూరీలోకి అయితే ఈ కర్రీ అయితే నేను రెడీ చేసేసాను. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈసారి ఎప్పుడైనా చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఈ కర్రీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టింగ్ అని అనిపించండి. మన ఛానల్లో ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.